కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కెల్లంపూడి ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తమ అభిమాన నేతను చివరిసారిగా చూసుకునేందుకు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున వెల్లుగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వం ఎలా ఉండేది, ఆయన ఉద్యమాలు ఎలా ఉండేవి అనేవి తెలుసుకునేందుకు ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలను మనతో పంచుకునేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ఆయనతో పాటు కలిసి నడిచినటువంటి సీనియర్ జర్నలిస్టు, దక్కన్ క్రానికల్ లో సుదీర్ఘ అనుభవం నుండి ఉండి ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో తన సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు శైలేంద్ర గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్ శైలేంద్ర గారు. నమస్తే రెహమాన్. సార్ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. మొత్తానికి ఆయనతో మీకు చాలా దూరం చాలా కాలంగా మీరు కలిసి పనిచేశారు. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు? ఆయన ఉద్యమాలు చేపడితే ఎంత సీరియస్ గా ఉండేవి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది, పార్టీలకు అతీతంగా ఆయన వ్యవహారం ఎలా ఉండేది, ఎందుకంటే నీతి నిజాయితీగా ఆయన పెట్టింది పేరు, చివరి వరకు అదే పనిగా పెట్టుకున్నారు. సో ఇప్పటి తరానికి ఆయన గురించి తెలియాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకోగలరా? తప్పనిసరిగా. ముద్రగడ పద్మనాభం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన కేవలం కాపు కుల కోణంలో చూడడం ముమ్మాటికి తప్పు. అటువంటి ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు తమ ఆలోచనలను మార్చుకోవడం మంచిది. ముద్రగడ పద్మనాభం 1978లోనే జనతా పార్టీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికయ్యారు. ఎప్పుడూ అసెంబ్లీలో తన వాణిని వినిపించేవాళ్ళు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి చేరారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. డ్రైనేజీ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. మనం ముద్రగడ పద్మనాభం గారి గురించి విశ్లేషించే ముందు మనం కొన్ని పరిణామాలను తప్పనిసరిగా విశ్లేషించాలి. మనకు వంగవీటి మోహన రంగ హత్య తర్వాత 88లో వంగవీటి మోహన రంగ హత్య జరిగింది డిసెంబర్లో. అయితే కాపు సామాజిక వర్గంలో పెద్ద శూన్యం వచ్చింది. 89లో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే మా కాపు సామాజిక వర్గం ఓట్లను అన్ని పార్టీలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి, కానీ కాపు సామాజిక వర్గానికి చేసిన సేవలు తక్కువే. కాపు సామాజిక వర్గం అంటే కేవలం మన ఆంధ్రప్రదేశే కాదండి, తెలంగాణలో కూడా ఉన్నారు మున్నూరు కాపులని. మొత్తం దాదాపు ఇంచుమించు 2 రాష్ట్రాలను కలిపి 30% ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి నాయకుడు ఉంటే బాగుంటుంది అనుకున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం చాలా నిష్కలంకమైన వ్యక్తి, చాలా కమిటెడ్ మ్యాన్. ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. బోళాశంకరుడు ముద్రగడ పద్మనాభానికి అనిపించింది. ముద్రగడ పద్మనాభానికి అన్ని కులాల వాళ్ళు దగ్గరే, కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మోహన్ రంగ గారు హత్యకు గురయ్యారు. సామాజిక వర్గాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, అలాగే కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపు, రాజకీయ శూన్యం వచ్చింది. ఈ సామాజిక వర్గాలకు రిజర్వేషన్స్ లేదు. అనేక ప్రాంతాల్లో వీళ్ళు ఇంకా ఎప్పటికీ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళకి రిజర్వేషన్ ఉంటే బాగుంటుందనే ఒక సత్సంకల్పంతోనే ఆయన ఉద్యమాన్ని తీసుకుని 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. దానివల్లనే ఆయన ఆరోగ్యం చెడిపోయి ఈ పూట ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఏ అలవాట్లు లేవు. 73 ఏళ్లకే మరణించాడంటే ఆయన ఉద్యమాలే ఆయన బలికొన్నాయి. ఆయన ఉద్యమాలు చేసిన ఉద్యమాలంటే కాపు సామాజిక వర్గం కోసం ఆయన ఉద్యమాలు చేశాడు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన నష్టపోయాడు కాపు సామాజిక వర్గం తరపున ఉద్యమాలు చేయడం వల్ల. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఆయన ఏదో రాజకీయంగా పైకొచ్చాడు, ఏమి రాజకీయంగా పైకి ఆయన సంపాదించుకునేది నయా పైసా లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడు ఆయన. తర్వాత రాజకీయంగా ఇంకొక విశ్లేషణ చేస్తే 20వ శతాబ్దం చివర అంటే 90s తర్వాత అసలు యాక్చువల్ గా ఉద్యమాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 2 ఉద్యమాలు చూస్తారు. ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ ఉద్యమం వర్గీకరణ కోసం, అలాగే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కావాలండి. ఈ 2 తప్ప మిగతా ఉద్యమాలు ఏమీ లేవు మనకు ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మహత్తరమైన ఉద్యమాలు నడిపిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం యాక్చువల్ గా చెప్పాలంటే మనం ముద్రగడ పద్మనాభం ఉద్యమం వల్ల చాలా మంది కాపు సామాజిక వర్గంలో బలమైన నేతలు పుట్టుకొచ్చారు, కానీ రాజకీయంగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాయి. మనం పేర్లు అక్కర్లేదు, కానీ పెద్ద సినిమా డైరెక్టర్ దాసనారాయణరావు ఆయన కూడా గొప్ప నాయకుడు. కాపు సామాజిక వర్గం గురించి చాలా తాపత్రయపడ్డారు. ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు. అలాగే ఆయన అందరూ అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకుంటారు.
కాపు సామాజిక వర్గం ఆయన ఎక్కువగా ఓన్ చేసుకుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలకు పీట ఇచ్చినప్పటికీ కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేనందువల్ల ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఉద్యమాన్ని నడిపి ఆయనకి శక్తి చాలలేదు. కాబట్టి చిరంజీవి గారు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తున 18 సీట్లు వచ్చినప్పటికీ రాజకీయంగా ఆయన పార్టీని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చిరంజీవి తక్కువేం కాదు, ఆయన కూడా ఒక తారాజువలుగా ఒక ఎదిగి పార్టీని నడపడం అంత ఈజీ కాదు. అలాగే ఒక కులం ప్రాతిపదికన పార్టీని నడపడం కూడా కష్టం. కాబట్టి ఆయన కూడా రాజకీయంగా తప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ లెక్క వేస్తే ముద్రగడ పద్మనాభం మరణం కాపు సామాజిక వర్గమే అనకే కాదండి, మొత్తం సమాజంలో పోరాడే అన్ని వర్గాలకు నష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో పోరాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఒక ధర్నా పెడితే 50 మంది వస్తే కనీసం వాళ్ళకి భోజనాలు పెట్టాలి, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తే కానీ అంటే ఇది వాస్తవం, ఇది మీరు చూస్తుంటారు ఎక్కడైనా సరే. కానీ ఈ పూట కిర్లంపూడి అనే ఒక పత్తిపాడు హైవేకి ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామంలో ఉంటూ తన ఇంట్లో ఉంటూ ఒక పిలుపునిస్తే కొన్ని లక్షల మంది వచ్చే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటి మనం ఆలోచించాలి. ఆయన ఉద్యమంలో లక్ష్యం ఉంది, ఆయనలో నీతి నిజాయితీ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక గొప్ప ఉద్యమకారుడు, మనకు తెలిసిన ఉద్యమకారుడు, మన కంటితో చూసిన ఉద్యమకారుడు. మనం గొప్ప గొప్ప ఉద్యమకారుల పేర్లు చరిత్రలో చదువుతుంటాము, వాళ్ళని చూసి ఉండము, చూడలేము, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. కానీ మన కంటెదురకుండా 20వ శతాబ్దం చివర 21వ శతాబ్దం మొదటి 25 సంవత్సరాల్లోనూ ఉద్యమం చేపట్టి ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడో లేదో తెలియదు కానీ బట్ కాపుల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. ఇది కాపు సామాజిక వర్గానికే కాకుండా మొత్తం అందరికీ తీరని లోటు. నాకు 85 నుంచి ఆయనతో అనుబంధం ఉంది. కొన్ని వందల సార్లు నేను ఆయన్ని కలిశాను. ఆయన అందరినీ పేరు పెట్టి పలకరిస్తాడు, మంచి ఆతిథ్యం ఇస్తాడు. అలాగే పెద్దవాళ్ళు వెళ్ళినా చిన్నవాళ్ళు వెళ్ళినా ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఆయన ప్రేమగా చూసుకుంటాడు. ఒక్కళ్ళు ఏమిటండి, మనకు వట్టి వసంత కుమార్ గారని మనకు రాజశేఖర్ గారి మన ఉంగుటూరు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా వాళ్ళు మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. మనం అనేక కారణాల వల్ల రాజకీయంగా ఏంటంటే అందరూ ముద్రగడ పద్మనాభం లాగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు కదా. మిగతా వాళ్ళు ఆయన వల్ల పైకి వచ్చి న్యాచురల్ గా పవర్ పాలిటిక్స్ లో చేరుతారు. అంత మాత్రాన వాళ్ళు ముద్రగడకు దూరం కాదు. ఈ పూట ముద్రగడ పద్మనాభం భౌతికంగా లేకపోవచ్చు, కానీ ముద్రగడ పద్మనాభం వేసిన బాట, వేసిన దారి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేస్తుంది. కాపు సామాజిక వర్గం ఇంకొక బలమైన వర్గంతో కలిస్తే రాజకీయంగా రాజ్యాధికారం చేజిక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ దానికి తగిన స్ట్రాటజీలు, ముద్రగడ పద్మనాభం ఏంటంటే ఎత్తుగడలకు వెళ్లే వ్యక్తి కాదు, అది వచ్చిన చిక్కు. ఎన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నాయో పాపం ఆయన బోళా మనిషి, అమాయకుడు. ఆయన తన రాజకీయంగా కులపరంగా తనకు సంక్రమించిన బలాన్ని రాజకీయంగా తన ఎదుగుదలకు, అలాగే చివరకు తన కుటుంబం ఎదుగుదలకు కూడా ఏమీ దాన్ని కన్వర్ట్ చేసుకోలేకపోయాడు. అది బిగ్ డ్రాబ్యాక్ ఆయన పొలిటికల్ లైఫ్ లో. కాబట్టి కానీ దీనివల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవన్నీ కూడా చూసుకుంటే మొత్తం ముద్రగడ మనుషులే, ముద్రగడ శిష్యులే. ముద్రగడకు ప్రధాన ఆర్కి రైవల్ అంటే శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా ఆయన వల్లనే పైకి వచ్చారు. ఏమైనా ముద్రగడ పద్మనాభం మరణం అంటే 73 ఏళ్ళు పెద్ద వయసు కాదు ఈ రోజుల్లో. ఆయన మరణించడం కారణం ఆయన ఉద్యమమే ఆయన బలి తీసుకుంది. తునిలో జరిగిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా ఒక ఉద్యమంలో వచ్చిన తీవ్రమైన స్థాయి తప్ప దాన్ని మనం నెగిటివ్ గా అంచనా వేయకూడదు. ఏమంటే రాజస్థాన్ లో గుజ్జర్ల ఉద్యమం మీకు తెలియదు, ఇప్పుడు ఉండే రోజుల్లో పిల్లలకి. ఇప్పుడు తికాయత్ ఎవరు ఉత్తరప్రదేశ్ లో హింసాత్మక ఆందోళన జరిగి. కాబట్టి ముద్రగడ పద్మనాభం ఒక వ్యవస్థ, ఒక మహోద్యమకారుడు. భవిష్యత్తులో ఎవరు ఉద్యమం చేయాలన్నా, లక్ష్యాన్ని సాధించాలన్నా ముద్రగడలాగా నిజాయితీ ఉండాలి. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి. ఆయన మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి ఫుడ్ తింటాడు, ఇటువంటివన్నీ ఉన్నాయండి. ముద్రగడని మర్చిపోలేమండి. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గురించి
తెలియని వ్యక్తులు, ముఖ్యంగా ఇప్పటి తరం వ్యక్తులు లేదా ఇతర పార్టీల ప్రభావంలో పడి వేరే విధంగా ట్రోలింగ్ చేస్తుంటారు, పేటిఎం అని రకరకాలుగా. కానీ వాస్తవానికి మీలాంటి సీనియర్ జర్నలిస్టులకే తెలుసు ముద్రగడ పద్మనాభం చివరి వరకు నీతి నిజాయితీ విషయంలో ఎంతలా కట్టుబడి ఉన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్పగలరా? నీతి నిజాయితీ అండి. ఆయన చాలా వరకు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు. ఇది తెలియదు. ఇది చాలా మంది తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా రావడము, ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడడం వెంటనే మాట్లాడేయడం అలా కాదు. ఆయన కఠోరమైన నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. రాజకీయంగా ఆయన అభిమానులని, ఆయన యొక్క అనుచరులని, ఆయన శిష్యులని పొలిటికల్ గా డిబేట్స్ ఉండొచ్చు. ఆయన నమ్మిన సిద్ధాంతాలతో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 2016లో కాపు ఉద్యమం చేశాడు. ఆ తర్వాత ఆయన ఎన్ని బాధలు పడ్డాడో అందరికి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా మంది ఆయనతో ఉన్న వాళ్ళందరూ డివైట్ అయిపోయారు. ఇది వాస్తవం. రాజకీయంగా ఏమండి, సోషల్ కాన్సెప్ట్ వేరే, పొలిటికల్ కాన్సెప్ట్ వేరే. సోషల్ కాన్సెప్ట్ లో అందరూ కలుస్తారు, కానీ మనకి ఎన్నికలు వచ్చిన వెంటనే పొలిటికల్ పవర్ కావాలి. నిక్కచ్చిగా చెప్తున్నానండి, ఆయన నీతి నిజాయితీలకు మారుపేరు. నేను చరిత్రలో మనం చూడని నేతల గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ నా కంటితో చూసిన వ్యక్తుల్లో ఆయన మంచి నిజాయితీ పరుడు. ఆయన అవినీతికి చాలా దూరము. ఆయన డ్రైనేజీ బోర్డు చైర్మన్ గా ఉన్న, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న, మీరు అప్పుడు పాత రోజుల్లో ఉండే జర్నలిస్టులను అడగండి. పత్తిపాడు కిర్లంపూడికి వెళ్ళండి. హైదరాబాద్ లో ఉండే జర్నలిస్టులను కాదు, విజయవాడలో ఉండే జర్నలిస్టులు కాదు, వాళ్ళు చెప్తారండి వాళ్ళ గురించి. ఆయన గురించి కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వేయించుకోలేకపోయాడు పిల్లలకి. ఎవరైనా వచ్చి అడిగితే అంతా కూడా కరెక్ట్ గా ఒక ప్రొసీజర్ ప్రకారమే ఆయన ఎప్పుడు రికమెండ్ చేసేవాడు. ఏదైనా సరే ముద్రగడ మచ్చలేని నాయకుడు అండి. ముద్రగడతో మనం ఇప్పుడున్న నేతల్లో చాలా మందిని పోల్చలేము. అలా అని చెప్పేసి వాళ్ళ తక్కువని కాదు. ఈయన సామాజిక దృక్పథంతో ముందుకు వెళ్ళిన వాడు కాబట్టి కమిటెడ్ గా ఉంటేనే ఈ పూట ఆయనకు అంత మంచి పేరు వచ్చింది. పొలిటికల్ పవర్ మోటివ్ గా ఉండేవాళ్ళు కరెక్ట్ అవుతారు. ఇప్పుడు చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఈయన శిష్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే అనేక మంది కాపు నేతలు కూడా ఈయన శిష్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనసులో ముద్రగడ పద్మనాభం చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి కాపు సామాజిక వర్గానికి అనే విషయాలు తెలియవా? కానీ రాజకీయంగా ఇప్పుడు కొంతమంది మౌనంగా ఉండక తప్పదు, ఎందుకంటే వాళ్ళకు దానివల్ల ఇబ్బందుల్లో పడతారు. కానీ త్వరలో 3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అనేక విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్ళు అనేక విషయాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదే ఈ కాపు సామాజిక వర్గాన్ని, ఈ ఉద్యమాలని ఎలాగా ఉపయోగించుకుంటున్నారు, ఇక ముందు నాయకుడు ఎవరు, కొత్త నాయకుడు ఎవరు, లేదా ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంది పొలిటికల్ పార్టీస్ లో ఉండేవాళ్ళు మేమే నాయకులని ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇక ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తే ఆతిథ్యం స్వీకరించకుండా పంపించరు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. నాకు కూడా అనుభవం ఉంది. ఒకసారి వెళ్తే ఆయన తినకుండా పంపించే పరిస్థితి లేదు, తిని వెళ్లాల్సిందే అని చెప్పిన పరిస్థితి. సో ఆతిథ్యం గురించి అంటే నాకు అనుభవం ఉంది, కానీ మీలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనుభవం ఉంటుంది. చాలా అండి. ఆయన శాకాహారం తినే వాళ్ళకి శాకాహారంలో రుచులు, మాంసాహారం తినే వాళ్ళకి ఇంచుమించు వాళ్ళ జీవిత కాలంలో తినే అనేక రుచులు దగ్గరుండి పెట్టేవాడు. మీరు ప్లేట్ లో ఏదైనా వదిలేసినా వదిలిపెట్టేవాడు కాదు. ఈ అనుభవం నాకు కూడా ఉంది సార్. చివరి మెతుకు కూడా తినాలనేవారు. చివరి మెతుకు కూడా తినాలనేవాళ్ళు. మంచి భోజన ప్రియుడు. వచ్చిన వాళ్లకు మంచి వంటలు వండిస్తాడు. వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచే నిద్ర లేకుండా, నిప్పులు లేకుండా, క్యాటరింగ్ ఏ ఉండదు, అక్కడే ఆయన యొక్క కాంపౌండ్ లోనే అన్ని పదార్థాలు తెప్పించి శుభ్రంగా అక్కడ వడ్డించేవాడు. ఆ విషయంలో ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈయనకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈయనకు సన్నిహితుడు. మీరు చూడండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సంతాపం ప్రకటించారు. ఎందుకంటే ఈయనలో నిజాయితీ లేకపోతే. ఈ మధ్య కాలంలో ఏ నాయకుడు మరణిస్తే ఆంధ్ర నాయకుల కంటే తెలంగాణ నాయకుల ముందు స్పందించారు. ఈ చిన్న విషయం మీరు గమనించండి. నేను సాయంత్రం ఈ యొక్క విషాదకరమైన వార్త తెలిసిన వెంటనే టీవీ ఛానల్స్ లో ప్రముఖంగా కేటీఆర్, ఇంకా మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్, తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం లాంటి ఒక నీతికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేయని వాళ్ళంటే ఎవరు లేరండి. కేఈ కృష్ణమూర్తి మీరు పేరే ఉంటారు, జానారెడ్డి
కలిసి ఈయన తెలుగునాడు అనే పార్టీ కూడా పెట్టాడు. ఉమ్, రాజకీయ రాజనీతి శాస్త్రంలో పరిశోధనలు చేసేవాడికి ముద్రగడ పద్మనాభం, అలాగే సోషాలజీ సబ్జెక్టు పైన పరిశోధనలు చేసేవాడికి పెద్ద మెటీరియల్ ముద్రగడ పద్మనాభం. నేను చెప్పడం ఏంటంటే ముద్రగడ పద్మనాభం జీవిత చరిత్ర, సామాజిక ఆర్థిక కోణము, రాజనీతి రాజకీయ కోణంలో పరిశోధన, అలాగే ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఎకనామిక్స్ లో పరిశోధన చేసే వాళ్ళ విద్యార్థులకి చాలా గొప్ప పరిశోధన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు Right. జానారెడ్డి నల్గొండ జిల్లా, కేఈ కృష్ణమూర్తి ఆయన సామాజిక వర్గం బీసీ, శెట్టి బలిజ గౌడ ఈడిగా అంటారు కర్నూలు జిల్లాలో. ఈయన కాపు సమాజం, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పెద్ద పొలిటికల్ పార్టీ పెట్టారు. ఇటువంటి విశేషమైన ప్రయోగాలు చేసి జనంలో ఉంటూ జనంతో మమేకమై తన సామాజిక దృక్పథానికే, సామాజిక సిద్ధాంతానికే ప్రయారిటీ ఇస్తూ, కానీ రాజకీయంగా బాగా నష్టపోయాడు. ఆయన కుటుంబంలో కూడా ఎవరు రాజకీయ వారసులు చరిత్ర నిర్ణయిస్తుంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక బోళా శంకరుడు. అయితే సార్, ఇక లాస్ట్ ప్రశ్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన సంబంధాలు ఎలా ఉండేవి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు ఎప్పుడూ ఆయన ఈ మెయింటైన్ గుడ్ రిలేషన్స్. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా హత్యకు గురైన తర్వాత ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అవునండి. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తర్వాత ఈయన యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఏదైనానండి, కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని గ్రహించింది, అది వరకు మర్చిపోయిన విషయం. మనం కాపులను దగ్గరికి తీసుకోలేకపోతే, కాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసుకోలేకపోతే రాజకీయంగా గెలవడం కష్టం అనే ఒక ఫ్యాక్ట్ ని, ఒక నగ్న సత్యాన్ని రాజశేఖర రెడ్డి గ్రహించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి వల్ల, కానీ రాజశేఖర రెడ్డి 89లో ముఖ్యమంత్రి కాలేదు. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది. 2004లో అయ్యాడు. కానీ మనం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని తగ్గించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే రాష్ట్రంలో 30% జనాభా ఉండి అనేక నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని హక్కున చేర్చుకోలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసంభవము అనే వాస్తవాన్ని గ్రహించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి సంబంధాలు ఉన్నాయి, నో డౌట్. రాజకీయంగా ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అనే పాలసీని అమలు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, కోర్టు పరంగా అనేక చిక్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన వైఎస్ఆర్ కుటుంబంతో మొదటి నుంచి కూడా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి.